సంబంధించి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ లేదా అప్రోచ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ అగ్రికల్చర్ ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, తగ్గితే ఏ కారణంలో తగ్గింది, పెరిగితే ఏ కారణంలో పెరిగింది అనేటువంటి బేసిక్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్ లెవెల్ అడుగుతారు. లేదా ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో అత్యధిక వృద్ధి రేటు ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది అనేటువంటి కొన్ని స్టాటిస్టికల్ డేటా అడుగుతారు. అదే అగ్రికల్చర్ టాపిక్ని మెయిన్స్ చూసేటప్పుడు ఒక హోలిస్టిక్ పిక్చర్ చూసినప్పుడు ఏమవుతుందంటే భారత వ్యవసాయ రంగం అనేది అనేక ఒడిదుడుకులతో అనేక సవాళ్ళతో కూడుకొని ఉన్నది వివరించండి అని అన్నాడు అనుకోండి. అంటే ఇక్కడ మన భారత వ్యవసాయ రంగం చదివేటప్పుడు భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి భారత వ్యవసాయ రంగం అభివృద్ధి కావడానికి అవకాశాలు చదువుతాం, అభివృద్ధి కాకపోవడానికి గల కారణాలు కూడా చదువుతాం. అయితే ఇన్ని 75 సంవత్సరాల కాలంలో 75 స్వతంత్ర భారతదేశంలో కూడా భారతదేశం ప్రధాన వ్యవసాయ రంగం, భారతదేశానికి వ్యవసాయం అనేది ప్రధాన ఆర్థిక వనరు అని చెప్పుకుంటున్న సందర్భంలో కూడా ఇంకా వ్యవసాయ రంగంలో అనేక లోటుపాట్లు లేదా వ్యవసాయ రంగంలో ఇంకా చేయాల్సినటువంటి వృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదా వ్యవసాయ రంగంలో చేపట్టాల్సినటువంటి అనేక పథకాలు కానివ్వండి ఇంకా ఉన్నాయి. అంటే కొంత మెరుగు సాధించినప్పటికీ చేయాల్సింది ఇంకా ఎక్కువగా ఉంది అనేది మన ఆ టాపిక్ని చదువుతున్నప్పుడే ప్రతి ప్రోస్ అండ్ కాన్స్, బెనిఫిట్స్, అదేగా మెరిట్స్, డిమెరిట్స్, తర్వాత ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో వాడు పాజిటివ్ అడిగితే భారత వ్యవసాయ రంగం స్వతంత్ర నాటితో పోలిస్తే ఇప్పటికే అత్యధిక వృద్ధి సాధించింది, దీనికి గల కారణాలన్నీ పాజిటివ్గా అడిగినప్పుడు ఏ కారణాల వలన వ్యవసాయ రంగంలో చెప్పుకోదగిన అభివృద్ధి వచ్చిందో చెప్పాలి. అదేవిధంగా ఏ కారణాల వలన ఇంకా ఆశించిన ఫలితాలు రాలేదో దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మనం చదివేటప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ డేటాకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మెయిన్స్ ఓరియంటేషన్లో ఒక అనలైటికల్గా అన్ని కోణాల్లో అన్ని డైమెన్షన్స్లో దానికి ఉన్నటువంటి పాజిటివ్ యాంగిల్లో చూడాలి, నెగిటివ్ యాంగిల్లో చూడాలి. తర్వాత అవకాశాలు ఏమున్నాయి అనేటువంటి ఆ విధంగా కూడా చూడాలి. ఇంకా ఏమైనా నూతన పద్ధతులు చేపట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చా అనేటువంటి కోణంలో కూడా చూడాలి. అంటే మనం ఒక మెచ్యూర్డ్ సిటిజన్ లాగా ఒక బ్రాడ్ మైండ్తో కనుక ప్రతి టాపిక్ని మనం చదవగలిగినట్లయితే అది ఖచ్చితంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ని చేసినట్లుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.